రైట్ ఇక ఈరోజు ప్రచురితమైనటువంటి వార్తాపత్రికల్లోని అంశాలను పరిశీలిద్దాం. ప్రధానంగా నమస్తే తెలంగాణ పేపర్ను ముందుగా పరిశీలిద్దాం. నమస్తే తెలంగాణలో ఏదైతే బ్యానర్ ఐటంగా మనం చూస్తున్నాం, ఇక్కడ ప్రధానంగా ఏదైతే 5 దాటితే హ్యాండ్సప్, మొగులు నల్లగైతే బుగులు పడుతున్న నగరం, ఇది 100% వాస్తవం. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్నాం. రాత్రి అయితే చాలామంది వాహనదారులు నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్రాఫిక్ జామ్ అవడం, ప్రధానంగా రోడ్లపైనటువంటి చాలా పెద్ద ఎత్తున నీరు చేరడం, మోకాళ్ళతో ఆల్మోస్ట్ బళ్ళు కావచ్చు, కార్లు కావచ్చు, టైర్లు మునిగే పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే అమీర్పేటలో అయితే ఏకంగా కారు నీళ్ళలో తేలియాడుతూ ముందుకు జరిగినటువంటి దృశ్యం కూడా మనం మొన్న రాత్రి చూసాం. రాత్రి 1 గంట 2 గంటల వరకు ఏదైతే అందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు, ఇండ్లలోకి చేరుకోలేని పరిస్థితి. అందరూ వాహనాల్లో మీద నిలబడి నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో ఏంటి పరిస్థితి కూడా అర్థం కాని పరిస్థితి. దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ బ్యానర్ ఐటమ్ చూస్తున్నాం మనం. ఇక్కడ ఫోటోలో కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ చౌరస్తాలో అస్తవ్యస్తంగా మారినటువంటి ట్రాఫిక్ వ్యవస్థ చూడండి. క్లియర్ చేసే నాదులు లేడు అక్కడ. ఎట్లా ఉందో ట్రాఫిక్ అంతా మనం చూడొచ్చు. ఇక సాయంత్రం 5 దాటితే ట్రాఫిక్ చక్రబంధం. 5 సెంటీమీటర్లు మించి వాన పడితే నరకమే. అన్నింట్లో వేలిపెట్టి జారుకున్న హైడ్రా, చేతులెత్తేస్తున్న జిహెచ్ఎంసీ పోలీస్ వ్యవస్థ. ఈ ముగ్గురు వ్యవస్థలకు సంబంధించి ఏదైతే చాలామైనటువంటి కీలకం. హైడ్రా వచ్చిన తర్వాత, హైడ్రా తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, జనం కూడా వాళ్ళపైన ఎలా తిరగబడుతున్నారని కూడా మనం ఇదొక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. భారీ వర్షం పడిందంటే నగరం ఆగమాగం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్తో అవస్థల పర్వం. ఎవరికి వారుగా పోలీసు, జిహెచ్ఎంసీ, హైడ్రా. వాస్తవానికి ఈ 3-4 వ్యవస్థలు కలిసి పనిచేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. కాకపోతే ఎవరి దారి వారే అన్నట్టు ఒకరికొకరికి సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకొకటి ఇందులో జలమండలి కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. జలమండలికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా, వీళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళకు కూడా వీళ్ళలో ఒకరికొకరికి సాఖ్యత కొరవడతలేదు. వాన నీటి నిర్వహణలో యంత్రాంగం విఫలం, అత్యవసరాల్లో కనిపించని లా అండ్ ఆర్డర్, ఇన్నాళ్ళు తమదే బాధ్యత అన్నట్టు హైడ్రా బీరాలు. తీరా వానలు మొదలయ్యాక పత్తలేని వైనం, తమపై హైడ్రా పెత్తనమేందని పోలీసుల ఫైర్. గ్రేటర్ హైదరాబాద్ అధికారులది అదే ధోరణి. ఫలితంగా నరకం చూస్తున్న నగరవాసులు. రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 18 నెలలు 19 నెలలు గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదైతే వాస్తవం చెప్పాలంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులు మనం చూసామో మనకు తెలుసు. అప్పుడు ఖచ్చితంగా ఏదైతే ప్రతి సంవత్సరం జూన్, మే ఈ సమయంలో ఏదైతే సీజన్కి సంబంధించినటువంటి ప్రతి సీజన్కి సంబంధించి వర్షాకాలం వస్తున్న ముందస్తుగా రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు మాజీ మంత్రి కేటీఆర్. దానికి సంబంధించి మనం నిన్న కూడా సాయంత్రం డిస్కషన్ చేసుకున్నాం. వాస్తవం చెప్పాలంటే ఖచ్చితంగా అలర్ట్ అయ్యి దానిపైన రివ్యూ ఏర్పాటు చేసుకోవాలి. ఏదైతే పరిస్థితి అధిగమించడానికైనా లేకుంటే ఆ పరిస్థితులు చక్కదిద్దడానికైనా ఖచ్చితంగా అందరిలో కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి మంత్రులపైన, మున్సిపల్ కమిషనర్ పైన, మున్సిపల్ సంబంధించి మేయర్ పైన ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈసారి వీళ్ళ అసలు పట్టించుకొని తనంకి ఇదొక నిదర్శనం అని చెప్పొచ్చు. మొత్తానికి చేతులు ఎత్తేసారని అనడానికి కూడా ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రివ్యూ చేయకపోవడం వల్ల, సఖ్యత లేకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ ప్రజలు దీన్ని ఖచ్చితంగా కరాఖండిగా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వం అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ మున్సిపల్ శాఖ, ఎక్కడ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, రోడ్లపైన ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు, ఇటు డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి సిబ్బంది లేదు, క్లియర్ చేయడానికి నాళాల్లో వరద చేరితే నాళాలు క్లీన్ చేసే పరిస్థితి లేదు, ఇటు ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా ఫ్లైఓవర్లను కూడా ఎక్కడ కూడా అక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్లైఓవర్ల మీద హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ ద్వారా వాటర్ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అది కూడా క్లీన్ చేయలేని పరిస్థితి కనబడుతోంది. రాష్ట్ర రాజధాని చిన్నపాటి వర్షం పడినా గజగజ వణికిపోతున్నది. భారీ వాన పడితే బెంబేలెత్తుతున్నది. రోడ్లపై వరద చేరి ఎక్కడికక్కడ కిలోమీటర్ల కొద్దీ వాహనాలు స్తంభించిపోతూ నగరవాసులకు గ్రేటర్ ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నది. సాయంత్రం 5 దాటిందంటే చక్రబంధంలో ఇరుక్కుపోతుంది. 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడితే అధికార యంత్రాంగం మొత్తం ఎత్తేస్తుంది. ట్రాఫిక్ నిర్వహణ గాడి తప్పి నగర పౌరులు నానా కష్టాలు పడుతున్నా సర్కారు కన్నెత్తి చూడట్లేదు. బీఆర్ఎస్ హయాంలోనూ భారీ వర్షాలు పడ్డాయని, అప్పుడు ఇంతటి ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కోలేదని వాహనదారులు చెప్తున్నారు. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే 2020 టైంలో సంబంధించి అప్పుడు వరదలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే యంత్రాంగం మొత్తం రోడ్ల మీద ఉంది. ఆఫీసుల్లో కూర్చోవడం లేకుంటే ఇంకా ఢిల్లీలో పోయి కూర్చోవడం ఎక్కడో చేయలేదు గత ప్రభుత్వం. యంత్రాంగం మొత్తం టోటల్ యంత్రాంగం రోడ్ల మీద ఉంది. రోడ్ల మీద ఉన్నటువంటి ప్రజల సమస్యలకు సంబంధించి, వాహనదారులకు సంబంధించి, స్లమ్ ఏరియాలో వాటర్ సంబంధించి అన్ని సమస్యలకు ఎప్పటికప్పుడు
పర్యవేక్షిస్తూ రాత్రి వాళ్ళు పనిచేసింది బీఆర్ఎస్ సంబంధించినటువంటి యంత్రాంగం. మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, కింద కేడర్ కావచ్చు, అధికారులు కావచ్చు, అందరు సమన్వయం చేసి సమస్యను పరిష్కరించే దిశగా ఆనాడు గత 10 ఏళ్లలో అప్పుడు జరిగినటువంటి సంబంధించి ఎప్పటికప్పుడు చూసినటువంటి పరిస్థితి కనబడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏంటంటే ఇక్కడ ఇన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో పోయి కూర్చున్నాడు, 51 అక్కడ కూర్చున్నాడు, అక్కడ కూర్చుండి అక్కడ పార్టీలలో ఇందులలో వినోదాలలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మిగతా క్యాబినెట్ సంబంధించినటువంటి మినిస్టర్లు కూడా అక్కడే ఉన్నారు. సో ఇక్కడికి సంబంధించి కమిషనర్ తోటి రివ్యూ చేయడం కావచ్చు. ఇక మున్సిపల్ మేయర్ అయితే ఎక్కడున్నారో కూడా అడ్రస్ తెలియదు. అడ్రస్ చెప్పాలంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. 2020లో అయితే ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అంత పెద్ద వర్షపాతంలోనూ నగరంలో ట్రాఫిక్ నిర్వహించగలిగినటువంటి అధికార యంత్రాంగం ఇప్పుడు ఎందుకు విఫలవుతున్నదనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. బీఆర్ఎస్ హయాంలో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు కమిషనరేట్ల పోలీసులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేవారు. ట్రాఫిక్ నియంత్రణను కేవలం ట్రాఫిక్ విభాగంపైనే వదిలేయకుండా లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇతర విభాగాలను కూడా భాగస్వామ్యం చేస్తూ వేగంగా సమస్య పరిష్కరించేవారు. ఉన్నతాధికారులు అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించేవాళ్ళు. రైట్, ఇక ఈ ఐటెం సంబంధించి కంటిన్యూషన్ సెకండ్ పేజీలో ఉంది. దీనికి సంబంధించి ఇంకొంచెం పూర్తి డీటెయిల్స్ చూద్దాం. సెకండ్ పేజీకి వెళ్ళి రైట్, సర్కారు నిర్లక్ష్యంతో ప్రజలకు నరకం, మున్సిపల్ మంత్రిగా రేవంత్ విఫలం, కాంగ్రెస్ ప్రభుత్వంపై మన్నె క్రిషాంక్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేని కారణంగా భారీ వర్షాలకు నగర ప్రజలు నరకం అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎక్స్లో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వానాకాల సీజన్లో సవరణలు ఎదుర్కొనడంలో సర్కారు పూర్తిగా విఫలం చెందిందని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు వర్షాకాల సీజన్లో చేపట్టినటువంటి చర్యలపై సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు. రైట్, ఇక ఢిల్లీలో పర్యటిస్తున్నాడు సీఎం హోదాలో, కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డులో ఇంత సమస్యను కూడా పట్టించుకోవట్లేదు, తిరిగి రాని పరిస్థితి, ఆయనకు ఇక్కడ సమస్యలు పట్టట్లేదని చెప్పేసి ఆయన ఎక్స్ వేదికగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. రైట్, ఇక మరిన్ని వార్తలను పరిశీలిద్దాం. బడుగుల బీమాపై పిడుగు, బీఆర్ఎస్ తెచ్చినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు కాంగ్రెస్ మంగళం పాడిందని మరో ఐటమ్ మనం చూస్తున్నాం. ఇక్కడ 2024 అక్టోబర్ నుంచి ప్రీమియం చెల్లించని సర్కారు ప్రశ్నార్థకంగా 13.11 లక్షల మంది ప్రమాద బీమా కోసం డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు, గిగ్ వర్కర్ల కుటుంబాలకు తప్పని ఎదురుచూపులు. ఏదైతే ఎన్నికల ముందు అసంఘటిత తరంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు అడ్డగోలు హామీలు ఇచ్చినటువంటి గద్దెనెక్కినటువంటి రేవంత్ సర్కారు డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం ఎగ్గొట్టి మొండి చేయి చూపించింది. 2024 అక్టోబర్ నుంచి ఈ పథకాన్ని బంద్ పెట్టి ప్రమాదవశాత్తు మరణించినటువంటి డ్రైవర్ల కుటుంబాలను రోడ్డున పాలు చేసిందంటూ కేటీఆర్ గారు ఇక్కడ ఐటమ్ దీన్ని హైలైట్ చేశారు. కేటీఆర్ ఐటమ్ సంబంధించినటువంటి ఆయన సంబంధించి ఇక హైదరాబాద్లోని గోషంహల్కు చెందినటువంటి ఉబర్ డ్రైవర్ జి శ్యామ్ సుందర్ ఆర్టీసీ బస్సు కింద పడి చనిపోయాడు. డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టుల ప్రమాద బీమా కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్ కోసం 6 నెలల క్రితం శ్యామ్ సుందర్ కుటుంబం దరఖాస్తు చేసుకుంది. ఇంతవరకు ఎలాంటి పరిహారమూ అందలేదు. అతడిపైనే ఆధారపడ్డ తల్లి, పెళ్లిళ్ళు కాని 2 చెల్లెళ్ళు సర్కారు ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. అసలు బీమా ప్రీమియమే చెల్లించని కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది బడుగుల జీవుల కుటుంబాలను వంచిస్తున్నది. దీనికి సంబంధించి ఐటమ్ చూస్తాం. ఇంకా కంటిన్యూషన్గా థర్డ్ పేజీలో ఇంకా డీటెయిల్గా ఉంది. థర్డ్ పేజీలో చూసే ప్రయత్నం చేద్దాం. అసలు బీమాకి ఎలా ఎసరు పెట్టారని ఈ ఐటమ్ మనం క్లియర్గా చూస్తున్నాం. బడుగుల బీమాకు ఎసరు, జనగామ జిల్లాకు చెందినటువంటి కాబట్టి ప్రవీణ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ డ్యూటీ మిగుంచుకొని బైక్పై వెళ్తుండగా 2023 ఏప్రిల్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రమాద బీమా కోసం దరఖాస్తు చేసి ఆ కుటుంబం అంతా ఇప్పటికీ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నది. ప్రవీణ్కు 2 పిల్లలున్నారు. కుటుంబాన్ని పోషించే ప్రవీణ్ చనిపోవడంతో ఆ కుటుంబం దీనావస్థ మాటల్లో చెప్పలేనిదని అతడి భార్య కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. బీమా 10 లక్షలు పెంచండి. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఈ ఉన్నటువంటి బీమాను కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఏదైతే సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో ప్రమాద బీమాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని చెప్పేసి బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అసలు ఉన్న బీమాకే దిక్కులేని పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇంకా బీమా పెంచమని డిమాండ్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ప్రభుత్వం ఈ మొండి వైఖరి చూడండి.
ఏదైతే పేదల పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష దీనికి అర్థం పడుతుంది. 5 లక్షల బీమాకే చెల్లించలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఇక 10 లక్షలు పెంచమని అంటున్నారు. ఉన్నదాన్ని కాపాడుకుంటే మేలురా బాబు అనేది కొంతమంది ఆలోచిస్తున్నారు. బట్ తప్పులేదు, పెంచమని అడగడంలో తప్పులేదు. ఎందుకంటే ఆరోగ్యపరంగా, విద్యపరంగా అవసరాలకు సంబంధించి పెంచమని అడగడంలో తప్పు లేదనిపిస్తుంది. చాలామంది అదే కోరుకుంటారు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరికి ఎట్లా ఉంటుందో అర్థం కాని పరిస్థితి కాబట్టి. బీఆర్ఎస్ తెచ్చినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు మంగళం. 2024 అక్టోబర్ నుంచే ప్రీమియం చెల్లించని రాష్ట్ర సర్కారు ప్రశ్నార్థకంగా మారినటువంటి 13.11 లక్షల మంది ప్రమాద బీమా, పెండింగ్లో కోట్ల నిధులు, బీమా కోసం డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు, గిగ్ వర్కర్ల ఎదురుచూపు, పథకం నిలిపివేతపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం. కుటుంబ భారం మోసే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం మొత్తున రోడ్డు పడుతుందన్న కనీస సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండా పోయింది. బడుగుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు రేవంత్ రెడ్డి సర్కారు పనిగట్టుకొని మంగళం పాడింది. 2024 అక్టోబర్ 8న ఈ పథకానికి చెల్లించాల్సినటువంటి ప్రీమియాన్ని ఎగ్గొట్టింది. దీంతో సుమారు 14 లక్షల మంది ప్రమాద బీమా అంధకారంలో పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో ఎవరెవరు వస్తారంటే రవాణా శాఖ డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులు, ఈ ప్రమాదంలో చనిపోతే వీళ్ళందరూ కూడా ఇందులో వస్తారు. దానికి సంబంధించి వాళ్ళు చేశారు. ఇక ఈ డీటెయిల్స్ అన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక కేటీఆర్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. డ్రైవర్ల కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని చెప్పేసి ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు అడ్డుగోలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా ప్రీమియం ఎగ్గొట్టి మొండి చేయి చూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ మానవీయ కోణంలో ప్రారంభించినటువంటి పథకాన్ని ఊడగొట్టారని శుక్రవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ గారు వారిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం పైన. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తున్నాం. కేసీఆర్ గారు ఈ పథకం ఎంతో భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళందరికీ కుటుంబానికి ఉపయోగపడుతుంది ఈ పథకం తీసుకొచ్చారని చెప్పేసి కేటీఆర్ గారు క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే కేటీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలను కావాలనే ముందుకు తీసుకెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ కేటీఆర్ గారు సీరియస్ అవుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇక ఫస్ట్ పేజీకి వెళ్దాం. ఫస్ట్ పేజీలో ఇంకా మిగతా అంశాలను పరిశీలిద్దాం ఒకసారి. ఇక్కడ ప్రధానంగా ఇంకొక ఐటమ్ మెయిన్గా సీతారామపై సీతకన్ను ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే 70% పనులు పూర్తి చేసినట్లు ఇక్కడ ఐటమ్ ప్రచురించారు. ప్రాజెక్టుపై కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. ఈ ఒక్క ప్రాజెక్టుగా తెలంగాణలో ఉన్నటువంటి చాలా ప్రాజెక్టులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టులపైన సీతకన్నే కనబడుతుంది వాస్తవానికి చెప్పాలంటే. ఎందుకంటే గత ప్రభుత్వంలో కంప్లీట్ చేసినటువంటి దాదాపు 10%, 5% పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేయలేని పరిస్థితి కనబడుతుంది. మరి తీసుకొచ్చినటువంటి నిధులు ఏం చేస్తుంది, తీసుకొచ్చుకున్నటువంటి అప్పులు ఏం చేస్తుంది, ఎటు మళ్ళీ ఇస్తుందో తెలియట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధాన ఆరోపణ. 5 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మిస్తే 5,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. కాంగ్రెస్ సర్కారు సీతారామ ప్రాజెక్టును పక్కన పెట్టింది. 20 నెలలైనా పైసా పని చేయలేదు. పంప్ హౌస్ వరకు విద్యుత్ లైన్ వేసి చేతులు దులుపుకుంది. విద్యుత్ కనెక్షన్ ఇస్తే సుమారు 2,000 ఎకరాలు సాగులోకి వచ్చేది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు 20 నెలల కాలంలో 4వ పంటను నష్టపోయారు. కేవలం 5 కిలోమీటర్ల ప్రాజెక్టు పైప్లైన్ పనులు పూర్తి చేస్తే 5,000 ఎకరాలు సాగులోకి వచ్చేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోను భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం సమీపంలో భీంగనాపూర్ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మెట్ట భూముల సాగులోకి తేవాలనే లక్ష్యంతో 64 కోట్లతో కేసీఆర్ సర్కార్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పంప్ హౌజు, సబ్స్టేషను, 14 కిలోమీటర్ల పొడవున పైప్లైన్ నిర్మాణం చేపట్టి గండి కామరం, గొల్లబుద్దరం, దూదేకలపల్లి, దీక్షకుంట తదితర గ్రామాల మీదుగా ఈ పైప్లైన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది గత ప్రభుత్వం బీఆర్ఎస్. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 70% పనులు పూర్తయినట్లు ఇక్కడ ఐటమ్ క్లియర్ కట్గా చెప్తుంది. ఇంకా 30% పనులు చేయడానికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రాని పరిస్థితి కనబడుతుంది. మరో ఇంపార్టెంట్ ఐటమ్ మనం చూస్తున్నాం కింద బాటంలో. అక్కా చెల్లెళ్లపై ఆర్టీసీ స్పెషల్ బాధుడు. రాఖీ పండుగకు ప్రత్యేక ఛార్జీల వట్టింపు, 20-30% ఛార్జీల పెంపు. వాస్తవానికి దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ ఐటమ్. ఎందుకంటే ఏదైతే వరుసగా 3 రోజులు సెలవు రావడంతో ఆర్టీసీకి సంబంధించి బాధలు మొదలుపెట్టింది. చాలామంది ఊళ్ళలోకి వెళ్తారు, చాలామంది ట్రావెల్ చేస్తారు. ప్రధానంగా ఇక్కడ అక్క చెల్లెలపై స్పెషల్ బాధలు అని చెప్పేసి మనం చూస్తున్నాం. రాఖీ పండగకు ఆర్టీసీ స్పెషల్ పట్టింపు, 20-30% ఛార్జీల పెంపు, రద్దీకి తగిన బస్సు సర్వీసులు లేక వివిధ ఊళ్ళకెళ్ళే ఆడబిడ్డల పడిగాపులు, ఉచిత బస్సులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టాలా అని నిలదీస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇక్కడ ఇంకో జిమ్మికి ఏముందంటే 20-30% అంటే ఈ పేరుకే ఇంత, కాకపోతే 50% హైక్ చేసి ఇప్పుడు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసింది. ప్రత్యేక సర్వీసులు అంటే ఇందులో ఏదైతే ఫ్రీ బస్ అని మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టి చూసారా, అది ఇందులో వర్తించదు.
వాళ్ళు కనుక మహిళలు ఇందులో ప్రయాణించాలంటే, ఏదైతే స్పెషల్ బస్సులో ప్రయాణించాలంటే ఖచ్చితంగా ఉన్న ఛార్జీ కంటే అదనంగా వీళ్ళు ఏదైతే పెంచిన 30% 40% అంటారు కదా, అది కూడా ఇందులో వడ్డింపు చేస్తారు. ఎందుకంటే అది కూడా వసూలు చేసి టికెట్ తీసుకుంటారు. ఇక మహిళలకి దీని వల్ల ఫ్రీ బస్ అనేది ఉండదు. అంటే అసలు వాస్తవానికి రాఖీ పండగ అంటేనే ఆడబిడ్డల పండగ, అన్న చెల్లెల అనుబంధం పండగ. ఆ పండగకి ఇలా బాధడం అంటే ఆడపిల్లలకు మహిళలకు వీళ్ళు ఎంత గౌరవం ఇస్తారో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే దీని లెక్కన ఏదైతే ఫ్రీ బస్సును ఎత్తేసే ప్రయత్నంలో భాగంగానే ఈ బాధుడ్లా అనేది కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపు ఇప్పుడు ఉపయోగించుకుంటారు. ఈ రకంగా ఇన్ని రోజులు ఫ్రీ ఇచ్చాము, ఇప్పుడు వసూలు చేసుకుందాం అనే ధోరణి ఇక్కడ క్లియర్ కట్ కనబడుతుంది అని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఏదైతే స్పెషల్ బస్సులకి ఈ ఛార్జ్ వర్తించదు, వీళ్ళకు ఫ్రీ బస్సు ఆధార్ కార్డు ఉంటే దీనికి చెల్లింపు కాదు అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు. వాస్తవానికి ఇది స్పెషల్ బస్సు కాబట్టి ఆ పథకం ఇందులో వర్తించదు. అసలు ఎక్కువ జర్నీ చేసేది ఇవాళ నిన్న రేపైనా ఆడపిల్లలే. సో ఆడబిడ్డలే వాళ్ళకి ఈ ఫ్రీ బస్ అనేది, ఫ్రీ బస్సులు సర్వీసులు ఆల్రెడీ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ బస్సుల పేరిట స్పెషల్ బస్సులు వేయడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించి వీళ్ళకి ఏ పార్టీ గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఇంకా ఫ్రీ బస్సులని సర్వీస్ పెంచి ఇవ్వాల్సింది పోయి స్పెషల్ బస్సుల పేరిట అధిక ఛార్జీలు వసూలు చేసేకి ఇప్పుడు వీళ్ళు పూనుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆడబిడ్డల పండుగ రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ స్పెషల్ బాధలతో స్వాగతం చెప్పింది. పలు బస్సులలో తీవ్రంగా ఉండే రద్దీని ఆసరా చేసుకుని స్పెషల్ బస్సులను రంగంలోకి దించింది. వాటి ద్వారా దూరాన్ని బట్టి సుమారు 20% నుంచి 30% వరకు బస్సు టికెట్ల ధరలు పెంచి దండుకుంటున్నది. శ్రావణ శుక్రవారం, శనివారం రాఖీ పండుగ, ఆపై ఆదివారం ఇలా వరుసగా 3 రోజులు సెలవు రావడంతో పలు బస్సులలో రద్దీ పెరిగింది. ఇక్కడ చూసారా 3500 స్పెషల్ బస్సులు, 3500 స్పెషల్ బస్సులు అంటే ఇందులో ఫ్రీ బస్సులు ఎక్కడ ఉన్నట్టు ఇంకా ఒకసారి ఆలోచించుకోవాలి. ఫ్రీ బస్సులను కంప్లీట్గా ఈ పండగ టైంలో పక్కకు పెట్టింది అనుకోవాలి. ఏదైతే మహిళలకు ఫ్రీ బస్సులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సులకు సంబంధించి ఇక్కడ వాళ్ళకు లేకుండా చేసి స్పెషల్ బస్సుల పేరిట 3500 స్పెషల్ బస్సుల్ని రంగంలోకి దించింది. దీని ద్వారా వీళ్ళ ద్వారా ఇప్పుడు అధికంగా వసూలు చేయడానికి ఈ ఉద్దేశం అవునా కాదా అనేది గమనించుకోవాలి. ప్రధానంగా పథకం ప్రకారం స్పెషల్ బస్సు రాఖీ పండుగ రద్దీని క్యాష్ చేసుకోవాలనే కోణంలో ఆర్టీసీ అధికారులు ఈ పథకాన్ని ముందుకు తెచ్చినట్టు తెలుస్తున్నది. బస్ డిపోలో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల సర్వీసులను ఆపేసి స్పెషల్ బస్సులను పాయింట్లలో పెడుతోంది ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పటికే పిల్లలతో బయలుదేరినటువంటి కుటుంబాలు తప్పనిసరి పరిస్థితుల్లో స్పెషల్ బస్సులు ఎక్కుతున్నారని అంటున్నారు. దీంతో నష్టాలను నివారించేందుకే ఆర్టీసీ నానా పాటలు పడుతూ ప్రయాణికులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నదని వాపోతున్నారు. ఈ మాత్రం దానికి ఎందుకు ఫ్రీ బస్సులు పెట్టాలని చాలామంది మహిళలు ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ కనబడుతుంది. వాస్తవానికి ప్రశ్నిస్తారు. ఎందుకంటే ఫ్రీ బస్సు వాళ్ళు అడగలేదు, హామీ ఇచ్చి గద్దెనెక్కింది కాబట్టి ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇచ్చింది. అది కూడా కొన్ని బస్సులకే ఫ్రీ బస్సు పెట్టింది, అన్ని బస్సులకు కూడా పెట్టలేని పరిస్థితి, అందులో చాలా కండిషన్లో పెట్టినటువంటి పరిస్థితి. సో పెట్టిన దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. వారు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వంలో ఉంటుంది. అది కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఇలా వసూలు చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితి కాబట్టి మొత్తానికి ఇక్కడ స్పెషల్ బస్సుల పేరిట ఆల్మోస్ట్ ఫ్రీ బస్సులు ఎంత శాతం పడిపోయి అనేది మాత్రం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. మొత్తానికి వాళ్ళు టికెట్లు కొనే ప్రయాణించాల్సినటువంటి ఆవశ్యకత దీని ద్వారా ఏర్పడినటువంటి అంశం. ఇప్పుడు ఇక మరొక ఐటెం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక ఐటెం చూస్తున్నాం. ఏది అక్రమం ఏది సక్రమం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఐటెం. ఏంటంటే కాంగ్రెస్ సర్కారు తీరుతో హైదరాబాద్ వసూల్లో సందిగ్ధం, కుప్పకూలిన రియాలిటీ, దానికి తోడు ఆక్రమిత ప్రాజెక్టులు. వాస్తవానికి గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేటు అగ్రగామిగా ఉంది. తెలంగాణలో కాదు దేశంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి పరిస్థితి మనం చూసాం. కేసీఆర్ సారథ్యంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం సారథ్యంలో ఏదైతే రియల్ ఎస్టేటు అగ్రగామిలో నిలిచింది దేశంలోనే, ఒక తెలంగాణలోనే కాదు చాలామందికి ఇన్స్పైర్గా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా రాష్ట్రాలు తలదన్నేలా ఆ రేంజ్లో రియల్ ఎస్టేట్ రంగం ఉండే, ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాజాగూడలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి హాంఫర్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి వాస్తవానికి భూములు ఉంటే ఆ భూములలో ఏదైనా ప్రాజెక్టు తలపెట్టే పరిస్థితి ఉంటుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా అక్కడ ఏ ప్రాజెక్ట్ నిర్మిద్దాం, దాన్ని ఎట్లా ఉపయోగించుకుందాం అని ఆలోచించేది. కొత్త కొత్త బిల్డింగ్లు కట్టేది, జిల్లాలలో కలెక్టరేట్ భవనాలు కట్టేది, చాలా చోట్ల ఏదైతే యూనివర్సిటీలను ఏర్పాటు చేసేది, అట్లాంటి ఆలోచన ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ జాగా కనబడుతుంది, ఎక్కడ మింగేద్దాం అనే ధోరణే ఇక్కడ ఎక్కువ కనబడుతుంది. మ్యాన్ హట్టన్ పేరుతో ప్రాజెక్టు కన్నెత్తి చూడని హైడ్రా. సర్కారు ఉదాసీనతపై కోర్టుకెక్కినటువంటి 4 ఎమ్మెల్యేలు. అందులో ప్లాట్లు కొనొద్దని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రకటన. గోపన్పల్లిలోని సర్కారు భూమిలోను ప్రైవేటు వెంచర్లు. గతంలో 15,000 కోట్ల ప్రాజెక్టులు ఆక్రమం అన్న భట్టి. ఇది ఎట్లా చూడాలనేది కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు ఆర్థిక వ్యవస్థలకు సంబంధించినటువంటి వెన్నులాంటి రియల్ ఎస్టేట్ రంగం సర్కారు పెద్దగా పిల్లలాటగా మారిందనేది ఉదాహరణ. దీనికి సంబంధించి ఇక్కడ ఐటమ్ మనకు కనబడుతుంది. మొత్తానికి ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కుదిరిందని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.